ఏమో నాకు తెలియదు. అది ఇప్పుడు ఫోన్ చేసి కానీ మేము అందరూ మేము 60-70 మంది ఉన్నాము. వీడియో కాల్ చేస్తున్నా 100 మంది ఉన్నది, 200 మంది ఉంటుండ్రి. అట్లా కాదే, ఇప్పుడు ఆ పిల్లాడ ఫోటో తీసాడు, వాడు పోయింది కాబట్టి నీకు క్లియర్ గా జెండా కనిపిస్తుంది. పోయిండాడు నీకు జెండా కనిపిస్తుంది కానీ క్లియర్ గా మొత్తం కాన్ వేసుకుని జెండా కాడ ఉన్నాడు, మళ్ళీ పోయిన అంటావు. అది క్లియర్ గా కనిపిస్తుంది. కనిపించకపోతే అవప్ప ఎందుకు ఇచ్చారు, అనవసరంగా ఇచ్చామని చెప్తుంది. అది కాదు, జెండా కప్పుకున్నాడు, ఆ జెండా కాడ ఉన్నాడు, బస్ ఎక్కిండు, బస్ ఎక్కించాడు. ఏడా ఇంకోటి కూడా, ఏడా మన కల్చర్లో కూడా మన ఆనందం ఉందా, ఆనందం కూడా బస్సు ఎక్కించి తిరిగి వాన్ భార్య కూడా ఇంద్రమ్మ కమిటీలు ఉన్నది. దానికి అంతరం చేసేందుకు ఉంటే మనం గుర్తు పిలిచి అడుగు, అరే ఎందుకున్నారా నువ్వు, నీ పెళ్ళానికి ఇంద్రమ్మ కమిటీ మెంబర్ ఇచ్చిన ఇప్పుడు ఏంది ఏమైంది మాట్లాడతాం, మీరు మాట్లాడతాం, గుద్దాలని ఇంకా మాది ఎవరుంటే వాడు పీకేస్తామని అందుకే నీకు తెలిపినా, నీకు తెలుసా గ్రూప్ లో వెళ్తే. నీదేంది ఇప్పుడు, నీవేంటి మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నా, ఏమైంది మాట్లాడదా, చెప్పు మళ్ళా మాట్లాడవద్దా, ఏం మాట్లాడతావు? అరే ఏం మాట్లాడ ఇద్దరు మేము అందరం మీనే ఉన్నాము. ఆ పిల్లల్ని గుద్దవాల కొడతా అని చెప్తే అనవసరంగా ఎందుకు, వాడు పెట్టు ప్రూఫ్ పెట్టిండు, ఫోటో తీసిండు, అన్ని పెట్టాక నీకు గుద్దవాల కొడతా, వాడేవాడు వీడేవాడు అంత నీ ఇష్టం వచ్చాట. నువ్వు కమిటీ మెంబర్ రాసావు కాబట్టి పోయినా అని చెప్తున్నాము. మాట్లాడతా, అది మా పద్ధతి కాదు కానీ పెద్ద మనిషి వాడిని మర్యాద బరాబరి మాట్లాడతా. ఎవరు మాట్లాడతా అనుకుంటా, నువ్వే వీడియో వాట్సాప్ లో పెట్టినకే నాకు చెప్పాలి. మరి నువ్వు కూడా చెప్పాలి, మాకు అన్ని మంది చెప్తా, నీకు అన్ని చెప్తాను, ఇట్లా పోయినప్ప ఇట్లా పోయినా అని చెప్తాను. వీడు పోతున్నాడు అని చెప్పాలా, పోయినాక చెప్పాలి. పోయినా అని చెప్పినా కదా, ప్రూఫ్ చూసిన కదా మరి. నాకు పెట్టినోడు పోయినోడు ఉంటే, ఇగో నీ పెట్టినోడు పోయిండన్నా గిట్లా అని చెప్పి నాకు చెప్తే నేను మాట్లాడతా. వాట్సాప్ లో ఎందుకు కొడతావు? ఏమని మండలం అవుతాయి, ఏంది నా పేరు ఎందుకు వస్తాయి? ఎమ్మెల్యే మనసు గుద్దవాళ్ళగా చెప్తా. ఇప్పుడు నీ మనిషి వాడు రాసినావు కదా, అవ్వయ్య సులిగాడు పోయిండు, వాడు పోయిండుకి ఇట్లా పోయిండు, ఎవడో నీ మనిషి అని చెప్పేస్తే నేను మాట్లాడతా. గుద్దవాళ్ళగా అట్లా కాదు, పోయినందుకే ఇప్పుడు నీకు పోయినందుకే దృష్టిలోకి వచ్చింది కదా. నువ్వు ఎమ్మెల్యే అని ఎందుకు పెట్టినావు నా పేరు? అరే నీ మనసు కదా, మేము రాసాం 3 పేర్లు అలాగే నీవు రాసిన పేరే కదా, మేము రాయలేం కదా. అవి నీ ఎంబడి వచ్చేలే కదా, నీ మనసే కదా, మేము మా మనసు అట్లేం కదా. కరెక్టే కదా, నా మనసే కదా. అదే మాట నాతో వచ్చి, నీ మనసుకి ఇట్లా వీళ్ళు నీ మనసులో లంగలు ఉన్నారు, నేను మనసులో పెట్టుకుంటా అని చెప్పాలి. నువ్వేమని పెడతావు? ఎమ్మెల్యే మనసు, ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిలని చెప్తావా? ఎవరమ్మా తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు, ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిలని చెప్తావా? ఎవరమ్మా తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు, ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిలని చెప్తావా? ఎవరమ్మా తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు, ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిలని చెప్తావా? ఎవరమ్మా తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు, ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిలని చెప్తావా? ఎవరమ్మా తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? ఎమ్మెల్యే మనసు, ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి అమ్మని తెంగిలని చెప్తావా? ఎవరమ్మా తెంగినట్టు ఎవరు చెప్తున్నావు? గలీజ్ మాటలు బూత్ మాటలు మాట్లాడితే ఎట్లన్నా? ఒక కాన్షియస్ ఎమ్మెల్యే అమ్మాయి దగ్గర అలాంజ కొడుకు ఇలాంటి కొడుకు అంటే నీ స్థాయి మించిన మాటలు కావు, నీ స్థాయి దగ్గర మాటలు కావాలి, స్థాయి మర్చి మాటలు అవుతుంది అవి. కంప్లైంట్ నా పేరు తీసుకున్నాడు, వాడు గుద్దలు తీసుకొని వాడు ఎవడో ఇట్లున్నాడు అని చెప్తే వాడిని వీకేస్తాం, వాడు తీసుకున్నా నా సిద్ధమాడు. ఇప్పుడు నీ చుట్టమో ఎవడో గాని ఆడ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే మనుషులు కాబట్టి అన్న నువ్వు రాసినప్పుడు నీకు తెలియాలి కానీ ఎవడ టీఆర్ఎస్ ఓడా, బీజేపీ ఓడా, బీఆర్ఎస్ ఓడా, కాంగ్రెస్ ఓడా అని నేను ఆ చెప్తాను. ఇగో గిట్లా నీ పెట్టినాడు గిట్లా చేస్తున్నాడు నాకు ఒక మాట చెప్తే నేను తీసేస్తా, వాళ్ళు నాకు సిద్ధమా? మేము కాంగ్రెస్ పార్టీ భూభారత్ పెట్టినట్టు 100 మంది వచ్చినాం, ఇక కూర్చోం, మీకు వీడియో కాల్ పెడతా. మేము మొదటి మంది వస్తే ఆడేమో అది లేదు, నువ్వేమో పేరు రాసినేమో వాని గుద్దవాళ్ళ కొడతావు, వీని గుద్దవాళ్ళ అలాంటి కొడుకు వెళ్ళండి అంటావు, అమ్మని దగ్గర అంటావు. ఎందుకు పెడతారు నా పేరు? నాకేం సంబంధం? వాడు పెట్టినాడు, వాడు పోయినాడు, వేసుకున్నాడు, నాకేం సంబంధం? నువ్వేంటే కదా నీ పేరు, ఇప్పుడు నువ్వేంటే కదా నీవు రాసావు కాబట్టి అది పెట్టింది కదా. నేను ఇంకా మంచిగా తెలియకొని నేనే పెట్టినా కదా. వాడు లంగా, నేను దొంగను, నేను లంగాన్ని పెట్టినా, లంగాన్ని పెట్టినా, నేను దొంగను. కానీ నువ్వేం చేయాలి? ఇగో నీ పెట్టినోడే లంగా ఉన్నాడు అని చెప్పేసి నాకు చెప్పాలి.
ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అందరి కొద్దిగా మా మాట ఏంటో నువ్వు వాళ్ళు చెప్పిన మాట ఏంటో మేము మాట ఏంటో మా మాట ఏంటో పార్టీలకు వచ్చి అమ్మ దగ్గర కుత్త దగ్గర ఏమైందిరా పార్టీలకు వచ్చి ఏమైంది నువ్వు పార్టీలకు వచ్చిన అంటలే నువ్వు వాణి తిట్టిన అవసరం ఏమొచ్చిన అంటున్నాము నువ్వు పార్టీలకు వచ్చి మాదే మా పార్టీ మా సొంతం ఉంది అదేమన్నా మా ఇంటి మాట్లాడు కానీ మా ఇంటి తప్పు చేసినా నీవు పెట్టిన మనిషికి ఇట్లున్నదని నాకు ఒక మాట చెప్తే అదే వచ్చావు నిజాన్ని చెప్పొచ్చుగా ఇప్పుడు నువ్వు కూడా నాకు తెలియదు బాబు ఎవడో మీడియాలోకి తీసేసాయి నేను చెప్తున్నానా వాట్సాప్ పెట్టింది కదా నేను పెట్టాము నా పేరు వాట్సాప్ లో వస్తే ఇప్పుడు కూడా విడిచిపెట్టాం వాస్తవం పెడతావు ఎందుకు ఉన్న వాస్తవాలేగా మేము పెట్టేది ఏం వాస్తవం వాస్తవం మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పోయిండు సార్ ఇప్పుడు పోకున్నామనే కానీ పోకపోతే కండువా ఎట్లా వేసుకుంటాడు కండువ వేసుకొని ఆ జెండా ప్రోగ్రామ్ కాడ ఎట్లుంటాడు పిచ్చి పిచ్చి వాట్సాప్ లో పెడితే బాగున్నది